బ్యాక్ టు న్యూస్. మిషన్ కాకతీయ అని ఘనంగా చెప్పుకొస్తున్నారు. ఇంటింటికి నల్లా ఇచ్చాకే మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉన్నారు. వాటర్ గ్రిడ్ పథకం ఏ రాష్ట్రానికైనా ఆదర్శం అంటున్నారు. ఉత్తరప్రదేశ్ కూడా ఆదర్శంగా తీసుకుందని గొప్పలు చెప్పుకుంటున్నారు. తాగునీటి కోసం ఏ ఒక్క మహిళ కూడా ఇంటి నుంచి బయటకు రావాల్సిన అవసరం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పాలకుల ఆలోచనలు, ప్రభుత్వ పథకాలు అన్నీ నీళ్ల చుట్టూ తిరిగాయి. మరి ఏలిన వారు ఇచ్చిన హామీలు ఎలా అమలవుతున్నాయి? మాట నిలబెట్టుకున్నారని జనం మెచ్చుకుంటున్నారా? ఎన్నికల నాటి మాటలని నీటి మూటలే అని పెదవిరుస్తున్నారా? గ్రౌండ్ రిపోర్ట్ ఏం చెప్తోంది? తెలంగాణకు అమృతధారణ అందించే మంజీరా నదిలో ఇసుక మేటలు తేలాయి. మెదక్ జిల్లా వరప్రదాయిని మంజీరా ఎండిపోయింది. ఎన్నడూ లేని విధంగా సింగూరు, మంజీరా ప్రాజెక్టులు ఎండిపోవడంతో ప్రజల గొంతు ఎండిపోతోంది. సింగూరు ప్రాజెక్టులో గత 30 సంవత్సరాలుగా ఎన్నడూ లేని గరిష్ట స్థాయికి 1.47 స్థాయికి జలమట్టం చేరుకుంది. సంగారెడ్డి మండలం కల్పగూరులోని మంజీరా నదిలో సైతం 0.79 టీఎంసీలకు నీటి మట్టం పడిపోయింది. దీంతో 21 మంచినీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామాలు బోరింగ్ల నీటిపైన ఆధారపడే పరిస్థితి. వారం రోజుల నుంచి మంజీరా నీళ్లు రాక చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజలు, సంగారెడ్డి ప్రజలు నీళ్లు పట్టుకోవడానికి మంజీరా డ్యామ్కు మరియు అక్కడెక్కడ మంజీరా నీళ్లు సప్లై ఉన్న వద్ద వెళ్ళుచున్నారు. మళ్ళీ ఇట్టి సమస్యను పాలకవర్గము, నాయకులు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. మరి కనీసము సంగారెడ్డి యందు మంజీరా నది ఉంది. సంగారెడ్డి వారికే మంజీరా నీళ్లు తాగడానికి లేదు. హైదరాబాదు డైలీ నీళ్లు సప్లై అవుతుంది కానీ సంగారెడ్డికి సప్లై కావడం లేదు. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ కాకముందే నీళ్లు వారం రోజుల నుంచి రావడం లేదు. ఇక ఎండాకాలం వస్తే నీళ్ళ ఇబ్బంది చాలా తీవ్రంగా ఉండేటట్టు కనిపిస్తుంది. కావున పాలకవర్గం నాయకులు దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఏదో ఒక తాగునీరు సరఫరా చేసే విధంగా చర్య తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓవైపు మెదక్ జిల్లాలో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి శుద్ధ జలాలు సరఫరా చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే, మరోవైపు బిందెడు నీటి కోసం జనం రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి. ముఖ్యంగా మంజీరా నదికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో పరిస్థితి మరి దారుణంగా ఉంది. వారం రోజులకోసారి నీటిని వదిలే పరిస్థితి. పట్టణ వాసులు నీటి కోసం కళ్ళు కాయలు కాసేలా ఖాళీ బిందెలు పట్టుకుని ఎదురు చూసే పరిస్థితి. మంజీరా నీటిపై జిల్లాలో సుమారు 9.17 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. వాళ్లలో అనేక మంది తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అయితే సంగారెడ్డి ప్రాంతంలో చాలా కష్టమైన పరిస్థితి ఉంది. ఎక్కడ నీళ్ళు రావట్లేదు. ఇది ఇంకా ఎండాకాలం కూడా స్టార్ట్ కాలేదు. అయితే చాలా ప్రాబ్లంగా ఉంది ఈ నీళ్ళతోని. మంజీరా మా దగ్గరనే పెట్టుకొని మేము మంజీరా నీళ్ళు తాగలేకపోతున్నాం. ఇంకా ఎండాకాలం రాలేదు కదండి. రాకపోయినా కానీ ఆ నీళ్ళు లేక నీళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకేమో నీళ్ళు బిందెలు బయటకు రాకుండానే ఇంట్లోకే నీళ్ళు ఇస్తామన్నారు. ఈ రోజుల్లో నీళ్లు కూడా లేవు. కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా మాకు ఏం సహాయం చేయట్లేదు. నీళ్ళ లేవు. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తున్నదే? 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుంది. ఇప్పుడు ఒక్క బిందె నీళ్లు కూడా లేవు. మంజీరాకు మేము 2 కిలోమీటర్ల దూరమే ఉన్నాం. మాకు ఒక చుక్క నీళ్ళు కూడా లేవు. ఆ చింత ప్రభాకర్ అన్న ఇంటింటికి 4 బిందెలు నీళ్ళు ఎత్తుకొచ్చి ఇవ్వాలి మరి తాగనీకే. తలాపుకు నీళ్ళు పెట్టుకొని ఏమో ఏడ్చినట్టు అయిపోతున్నది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి నుంచి మొత్తం ఆడవాళ్ళంతా బిందెలు పట్టుకొని బయటకు తిరగాల్సి వస్తున్నది. ఇంటింటికి నల్ల అన్నాడు, గల్లికి నల్ల అన్నాడు. ఇంటికి లేదు, గల్లికి లేదు. తాగనీకి ఏడవాల్సి వస్తుంది. సంటి పిల్లలు కూడా బోర్ నీళ్ళు తాగుతున్నారు. వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు అవుతారు? కేసీఆర్ బాధ్యుడు అవుతాడా? మా పిల్లలు వస్తే బతికితే వేస్ట్ కేసీఆర్ ప్రభుత్వం. మా జగ్గారెడ్డి ఉండగా మంచిగా ఉండి ఇంటింటికి నల్లలు పొద్దున్నాక నీళ్ళు 24 గంటలు నీళ్ళు వస్తుండే మాకు. ఇప్పుడైతే వేస్ట్. ఇది పెద్ద పెద్ద కంపెనీలకు నీళ్లు ఇస్తున్నారు కానీ పేదవాళ్లకు నీళ్లు ఇవ్వటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. డబ్బుకు దాసోహం అన్నట్లుగా వ్యాపార కంపెనీలకు నీటి సరఫరా చేస్తూ సామాన్యులను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీళ్ల కోసం ఆడవాళ్లు ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన పని లేదు, నీళ్లే ఇంటింటికి వస్తాయని చెప్పిన పాలకులు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల నీళ్ళు రావట్లేదు ఇక్కడ తాగడానికి. వారం రోజుల నుంచి ఎట్లా ఉంటారండి? చలికాలమే ఉంది, ఇప్పుడు ఇంకా ఎండాకాలం రావట్లేదు కదా. మరి హైదరాబాద్కి అక్కడికి అందరికి వాటర్ వస్తాయి, డైలీ సప్లై అవుతాయి, మాది ఎక్కువ వాటర్ రావట్లే. ఎట్లా మా పరిస్థితి? డైలీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వదలచ్చు కదా. మా ఎండాకాలం మా పరిస్థితి ఏం కావాలి? పెద్ద పెద్ద కంపెనీలకు అన్నిటికీ వదులుతున్నారు, వాటర్ సప్లై ఉన్నాయి, మన సంఘటనకే లేదు. మాంజరా వాటర్ అని ఇక్కడ చెప్తారు, ఇక్కడనే మాంజరా వాటర్ అని ఇక్కడ వాటర్ రావట్లేవు. 5 కిలోమీటరే ఉంటారు డ్యామ్. 5 కిలోమీటర్ డ్యాము దగ్గర నీళ్ళు వదలకుండా అంత దూరం హైదరాబాద్కి వస్తున్నాయి వాటర్, ఇక్కడ రావట్లేవు. ఎట్లా మా పరిస్థితి? ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయట రావద్దని చెప్పిండ్రు, అసలు ఇంట్లోనే నీళ్ళు రావట్లేదు తాగడానికి. రోజు 10 నిమిషాల్లో వాటర్ రావాలి కదా తాగడానికైనా కనీసం. 7 నియోజకవర్గాలకు ఇప్పటికే కొండాపూర్, జహీరాబాద్, ఖాదిరాబాద్ తాగునీటి పథకాలను మూసేశారు. మరో 2 రోజుల్లో నర్సపూర్, ఆందోలు, గజ్వేల్, పటాన్చెరు, దుబ్బాక, నారాయణఖేడ్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సైతం ఆపివేయనున్నారని సమాచారం. వేసవి రాకముందే ఇంతటి నీటి ఇబ్బందులుంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటన్నది ఊహించుకుంటేనే భయమేస్తోందంటున్నారు ప్రజలు. సంగారెడ్డి పట్టణ ప్రజలు ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య నీటి సమస్య. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాంజీరా నుంచి తాగలేకుండా ఉంటున్నటువంటి ఈ నీటి సమస్యను ఎదుర్కోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ శీతాకాలంలోనే ఏంటుంటే వేసవి కాలం లోపల జనాలు ఏ విధంగా నీరు తాగుతారు? ఒకవేళ పేద కుటుంబాలకు చెందినటువంటి ఈ కుటుంబీకులు నీరు ఎక్కడి నుంచి తీసుకొని తాగాల్సి వస్తుందో, మరి ఎంతవరకు కొనుక్కొని తాగాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుందో, మరి కింది ఉన్నటువంటి సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ జంట నగరాల ప్రాంతానికి ఈ మాంజీరా నీళ్ళు ఏ విధంగా వెళ్తుందో, మరి పక్కనే ఉన్నటువంటి సంగారెడ్డి పట్టణంలో నీరు తాగలేని దుస్థితి ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు నారాయణఖేడ్, కల్లేరు మండలం, కంకి మండలంలో తీసుకుంటే ఏ విధంగా ఉందో ఆ పరిస్థితిని ఈ శీతాకాలంలోనే మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి భవిష్యత్ కాలంలో దీని గురించి ఏం చర్య తీసుకుంటున్నారో ప్రభుత్వం వారు, మరి ప్రభుత్వం ఎటువంటి పథకాలు నీటిపైన వాటర్ గ్రిడ్ అని ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి చూసిపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యను మనం ఎత్తిపట్టుకుంటున్నాం. కాబట్టి దీన్ని అధికారులు ఇకనైనా మరి ముందు జాగ్రత్త చర్యలుగా మరి ఏ విధంగా తీసుకుంటారో మరి చూడాలని చెప్పి ఆశిస్తున్నాం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మెదక్ జిల్లాలో 7 నియోజకవర్గాలు తీవ్ర తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. నవంబర్ నెలలోనే తాగునీటికి ఇన్ని అవస్థలు పడుతుంటే వచ్చే వేసవి సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎండాకాలాన్ని ఊహించుకుంటేనే గుండెలు గుబేల్మంటున్నాయని చెప్తున్నారు. మంత్రి కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు, ఆడపిల్ల ఎవరైనా సరే ఒక బిందె పట్టుకొని బయట తిరిగే పరిస్థితి ఉండదని, ఇంటింటికి నల్లా అని. మళ్ళీ ఈరోజు ఈ పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యమంత్రి చెప్పిన దానికి ఇక్కడ జరిగేదానికి ఎక్కడ పొంతం లేకుండా నడుస్తున్నది, లేకపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మేము చెప్పినా మొరపెట్టుకున్నా హైదరాబాద్ తరలిస్తున్న నీళ్ళు కానీ సంగారెడ్డి ప్రజల మీద వాళ్ళకి ఎటువంటి మమకారం అనేది కనిపిస్తుంది. ఇది ఎండాకాలము లాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఎండాకాలం వచ్చినప్పుడు ఇంకా చాలా తీవ్ర ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో సంగారెడ్డి ప్రజలు మాకు ఏం అర్థమవుతలేదు. ఇక మెదక్ జిల్లా వాసులకు తాగునీరు అందించాలంటే రోజుకు 121.9 మిలియన్ లీటర్ల నీటిని డ్రా చేయాలి. ప్రస్తుతం అటు సింగూరులో ఇటు మంజీరాలో కేవలం 15 రోజులకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేయాలనేది అధికారులకు తోచడం లేదు. 10 లక్షల మందికి నీటి సరఫరా చేయాలంటే వేలాది ట్యాంకర్లు ఉపయోగించాలి. అది సాధ్యమయ్యే పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించి నీటి ఇబ్బందులు తీర్చడానికి కృషి చేయాలి. లేకుంటే అసలే కరువుతో వలసలు పోయే మెదక్ జిల్లా ఇప్పుడు గొంతు తడుపుకునేందుకు నీళ్లు లేక ఊళ్ళు విడిచిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.